Hi friends, this is Ramesh. Welcome to RR Learn Notes. Today we are going to discuss about the principles of taxation law. The subject is the person may be defined as a person includes the following, and also who is the resident of India, who is the non-resident of India, who is the resident ordinarily, or who is the resident not ordinary రెసిడెంట్ దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ టాక్సేషన్లో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే పర్సన్స్ హూ విల్ పే ట్యాక్స్, ఎవరు ట్యాక్స్ పే చేస్తారు. సో అకార్డింగ్ టు లా పర్సన్ విల్ పే ట్యాక్స్. సో ది ఫాలోయింగ్స్ ఆర్ ది ట్యాక్స్ ఎంటిటీస్. సో వీళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. ఆ ట్యాక్స్ ఎంటిటీస్లో మనకు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి అండ్ ఇండివిజువల్ ఎవరైతే ఇండివిజువల్ పర్సన్స్ ఉన్నారో ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్. తర్వాత ఈ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ వాళ్ళని తెలిసి హెచ్యుఎఫ్ఓ. తర్వాత ఏ పార్ట్నర్షిప్, ఏ కంపెనీ ఆర్ కార్పొరేషన్, ఏ ఫార్మ్ అండ్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఏఓపి అంటాము. బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ బిఓఐ అంటాము. వెదర్ ఇన్కార్పొరేటర్ ఆర్ నాట్, అది రిజిస్టర్ అయినా రిజిస్టర్ కాకపోయినా సో ఈ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ ఎవరు ఉన్నారో వారందరూ కూడా ట్యాక్స్ పే చేయాల్సిందే. 7th వన్ వచ్చేసి మనకి ఏ లోకల్ అథారిటీ. 8th వన్ వచ్చేసి ఎవ్రీ ఆర్టిఫిషియల్ జ్యూరిడికల్ పర్సన్ నాట్ ఫాలోయింగ్ విత్ ఇన్ ఎనీ ఆఫ్ ది ప్రిసీడింగ్ సబ్ క్లాసెస్. ఈ పైన ఉన్న ఈ 7 వాటిలలో ఏదో ఒక దానికి ఎవరు సంబంధించడం లేకపోతే ఈ 8వ దాంట్లో ఉంటాడు. సో కాబట్టి ఎవరు కూడా తప్పించుకునేట్లేదు. సో అందరూ కూడా ట్యాక్స్ ఎలిజిబిలిటీ వాళ్ళందరూ ట్యాక్స్ పే చేయాల్సిందే. సో ఇప్పుడు రెసిడెన్షియల్ స్టేటస్ ఫర్ అన్ ఇండివిజువల్. మనకు రెసిడెన్షియల్ స్టేటస్ ఇది ఇంపార్టెంట్. దీంట్లో రెసిడెన్షియల్ స్టేటస్ని బట్టి మనకు ట్యాక్స్ పే చేయాలా లేదని దాన్ని బట్టి ఉంటుంది. సో మనం 1 by 1గా మొత్తం క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఈరోజు తెలుసుకుందాం. రెసిడెన్షియల్ స్టేటస్ ఫర్ అన్ ఇండివిజువల్. సో ఈ క్లాస్లో మన ఇండివిజువల్ రెసిడెన్షియల్ స్టేటస్ తెలుసుకున్నాం. తర్వాత పార్ట్నర్షిప్ సమ్, కంపెనీ, మిగిలిన వాటన్నిటి గురించి కూడా తర్వాత చూద్దాం. సో రెసిడెంట్ అంటే మన దేశంలో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళు. రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఇఫ్ దే సాటిస్ఫై ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్. ఈ కింద ఇవ్వబడిన కండిషన్లో ఏదో ఒక కండిషన్ అతను క్వాలిఫై అయితే, సాటిస్ఫై అయితే సో అతను రెసిడెంట్ ఇన్ ఇండియా అని చెప్పవచ్చు. సో మనకి ముందుగా దీంట్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ కండిషన్స్, సెకండ్ వన్ వచ్చి అడిషనల్ కండిషన్స్. సో 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. సో బేసిక్ కండిషన్స్ వచ్చేసి మనకు ఫస్ట్లో బేసిక్ కండిషన్లో మనకి 2 ఉన్నాయి. ఈ 2 కండిషన్స్లో ఏదో ఒక కండిషన్, పైన కండిషన్ ఉన్నా కింది కండిషన్, ఏదో ఒక కండిషన్ ఫుల్ఫిల్ చేసినప్పుడు సో అతను రెసిడెంట్ ఇండియా అంటాం. సో ఫస్ట్ బేసిక్ కండిషన్స్ మనం చూద్దాము. స్టే ఆఫ్ 182 days ఆర్ మోర్. They are in India for a period of 182 days or more during the relevant previous year. సో మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ మీన్స్ ఏంటంటే మనకు మామూలుగా ట్యాక్సేషన్లో మనకు ప్రీవియస్ ఇయర్ని పలుకుతాము. ఇది ఒక టర్మ్, ఈ టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చేసి మనకు ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనం ఏమంటామంటే April 1st నుంచి March 31st వరకు. సేమ్ హియర్ ఆల్సో సేమ్. అక్కడ మనం ఫైనాన్షియల్ ఇయర్ అని కాలిక్యులేట్ చేస్తున్నాం, ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అంటే ప్రజెంట్ ఇప్పుడు మనము 24-25లో ఉన్నాము. సో మనం దేన్ని క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసేది మనము 23-24కు క్యాలిక్యులేట్ చేస్తాము. సో అది 23-24 మన ప్రీవియస్ ఇయర్ అవుతుంది, దాన్ని ప్రీవియస్ ఇయర్ అంటారు. సో ఏముంది, దేర్ ఆర్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 182 days. చూడండి, ఈ లాస్ట్ 2023-24 సంవత్సరంలో అతను కనీసం 182 రోజులు 182 days ఒకవేళ ఇండియాలో ఉన్నట్లయితే ప్రీవియస్ అతన్ని నేరుగా ఏం చెప్పచ్చు, ఇతను రెసిడెంట్ ఇండియా. ఒక్కరోజు తక్కువ ఉన్నా కూడా అతను రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు, అతను రెసిడెంట్ ఇండియా అని అన్నారు. ఒక్కరోజు తక్కువ ఉన్నా మనము ఈవెన్ మీరు అనుకోవచ్చు 180 daysలో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో మంత్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. ఒక నెలలో మనకు సపోజ్ చూసినట్లయితే ఏప్రిల్ మనకు 30 ఉంటుంది, తర్వాత మనకేముంటుంది ఏప్రిల్ తర్వాత మే 31st ఉంటుంది. ఇట్లా కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి.
ఇంకొక విషయం, ఇప్పుడు ఒకవేళ ఫర్దర్గా కానీ ఆల్రెడీ జరిగిపోయినలో కానీ ఒకవేళ లీప్ ఇయర్ మనకు 28 వస్తుంది, లీప్ ఇయర్ 29, లీప్ ఇయర్ కానీ రోజులు 28, లీప్ ఇయర్ 29 వస్తుంది. సో ఆ డేస్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో అతను ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇండియాలో ఆ రోజులు అన్నిటిని ప్రతిదీ కౌంట్ చేయాలి. సో అలా కౌంట్ చేసినప్పుడు 182 డేస్ రావాలి. సో ఈ 182 డేస్లో ఒకవేళ అతను ఫారెన్కి తరచుగా వెళ్తూ చేస్తున్నాడంటే అతడు వెళ్ళే రోజు తీసుకోవాలి, తర్వాత అతడు వచ్చే రోజును కూడా క్యాల్కులేషన్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఒకవేళ మిడ్ నైట్ దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అది పక్కన పెట్టండి. సో స్పెషల్గా మేజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతడు వచ్చే రోజు, అతడు వెళ్ళే రోజు, ఆ 2 దినాలను కూడా, ఆ 2 రోజుల్లో కూడా క్యాల్కులేషన్ తీసుకోవాలి. ఫస్ట్ బేసిక్ కండిషన్ ఏంటంటే 182 డేస్ ఆర్ మోర్. సెకండ్ కండిషన్ వచ్చేసి మనకి స్టే ఫర్ 60 డేస్. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఇక్కడేమో 182 డేస్ అన్నారు, ఇప్పుడు అంతలోపు ఏమవుతుంది 60 డేస్ ప్లస్ 365 డేస్. ఓకే, ఇప్పుడు చూడండి, బాగా థింక్ చేయండి, ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఒకవేళ పై కండిషన్ సాటిస్ఫై కాలేదంటే సెకండ్ కండిషన్ను ఒకసారి చెక్ చేయాలి. సెకండ్ కండిషన్లో ఏముందంటే there are in India for a period of 60 days in more during the relevant financial year and have been in India for a total of 365 days or more in the 4 immediately preceding previous year. సో ఫస్ట్ దీన్ని మనం మంచిగా అర్థం చేసుకోండి. ఒకసారి ఆలోచన చేస్తే ప్రీవియస్ ఇయర్ అంటే ఏం చెప్పాను, 2023, 2024, 2023, 2024 అది ప్రీవియస్ ఇయర్. మనం ఆల్రెడీ 182 డేస్ కూడా ప్రీవియస్ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఒకవేళ అతడు 182 డేస్ లేదా ఎన్ని రోజులు ఉన్నాడు, కనీసం 60 రోజులు ఉన్నాడా ప్రీవియస్ ఇయర్లో? ఓకే, ఒకవేళ ప్రీవియస్ ఇయర్లో 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 లోపు అతడు 180 రోజులు కాదు, కనీసం 60 రోజులు ఉన్నట్లయితే 60 రోజులు మరియు దానితో పాటు ఆ ప్రీవియస్ ఇయర్ కాకుండా అంటే 2023, 2024 కాకుండా మిగిలిన రోజులు ఏదైతే దానికంటే ముందు సంవత్సరాలు, దాని అర్థమైంది 2022, 2023, 2021, 2022, తర్వాత ఏముంది 2020, 2021, తర్వాత ఏముంది 2019, 2020, ఇట్లా 4 సంవత్సరాల వెనక్కి ప్రీవియస్ ఇయర్ కాకుండా దానికంటే ముందుగా ఉండే 4 సంవత్సరాల వెనక్కిలో అతడు ఆ 4 సంవత్సరంలో కనీసం 360 రోజులు ఉన్నాడా? ఉన్నట్లయితే నేరుగా ఏం చేయొచ్చు అంటే ఇతడు రెసిడెంట్ అని చెప్పొచ్చు. వీడికి ఒక పని అయిపోయింది, ఇతడు రెసిడెంటా కాదని మనం డిసైడ్ చేసేసాం, అయిపోయింది. సో ఏదో 1 ఆర్ కండిషన్ ఏదో ఒకటి సాటిస్ఫై అయ్యారు, ఏదో ఒక కండిషన్ తప్పకుండా అయితే సాటిస్ఫై అయ్యారు. ఒకవేళ కాలేదంటే అతను ఏమంటామంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఐ అంటాం మనం మామూలుగా వాడుక భాష మనం అంటాం కదా ఎన్ఆర్ఐ అని. ఎన్ఆర్ఐ మీన్స్ ఏంటంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత వచ్చేసి మనకు సెకండ్ అడిషనల్ కండిషన్స్. ఈ సెకండ్ అడిషనల్ కండిషన్స్ దేని కొరకు అవసరం అంటే, సో ఈ అడిషనల్ కండిషన్స్ యాక్చువల్గా ఇక్కడ ట్యాక్సేషన్ మనం వేసేటప్పుడు ఇక్కడ ఒకవేళ పై 2 కండిషన్లో బేసిక్ కండిషన్లలో ఏదో ఒకటి సాటిస్ఫై చేసినప్పుడు ఇప్పుడు అక్కడ ఏమవుతుంటే ఇతను రెసిడెంట్. ఓకే, రెసిడెంట్లో మళ్ళీ 2 టైప్స్, అదేముంది, ఒకటి ఆర్డినరీ రెసిడెంట్, ఇంకోటి నాట్ ఆర్డినరీ రెసిడెంట్. అతను ఆర్డినరీ రెసిడెంటా నాట్ ఆర్డినరీ రెసిడెంటా ఈ 2 కండిషన్ బట్టి డిసైడ్ చేయొచ్చు. సో 2 అడిషనల్ కండిషన్స్, రెసిడెంట్ ఇన్ 2 out of 10 years. జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్లయితే మనము ఇది దీని గురించి మాట్లాడతాం. మస్ట్ మనము ఎక్కడ బేసిక్ కండిషన్లో ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్. బేసిక్ కండిషన్లో ఇప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్ ఒక్కటి విడిచిపెట్టి మిగిలిన ప్రీవియస్ ఇయర్ కంటే ముందు ఏవైతే ఇయర్స్ ఉన్నాయో, ఇప్పుడు దాకా మనం 4 సంవత్సరాలకు ఎలా క్యాలిక్యులేట్ చేసామో అలాగే ఇక్కడ కూడా 10 ఇయర్స్ను ప్రీవియస్ ఇయర్ తర్వాత మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ ప్రీవియస్ తర్వాత క్యాలిక్యులేట్ చేసేదే 10 ఇయర్స్ తీసుకోవాలి. 10 ఇయర్స్లో కనీసం 365 రోజులు, 365 రోజులు అలా 2 సంవత్సరాలు ఉండాలి. 2 సంవత్సరాలు దాని అర్థమైంది. 2 సంవత్సరాలు అంటే ఇక్కడ 10 సంవత్సరంలో 2 సంవత్సరాలు అంటారు. ఇప్పుడు 360 రోజులు, 365 రోజులు ఉండాలి 2 సంవత్సరాలు. మనము దాన్ని లెక్కేసినట్లయితే ఎంత అవుతుంది, 365, 365, 720 రోజులు అవుతుంది. 720 రోజులు 10 సంవత్సరాల్లో కనీసం ఉండాలి. అలా లేదు అంటే అతను నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు.
ఈ రెండు కండిషన్స్లో 2 కండిషన్స్ తప్పకుండా ఫుల్ఫిల్ చేయాలి. ఏదో ఒకటి లేదా 2 పైలాగ్ కాదు, ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే అతడు ఆర్డినరీ రెసిడెంట్ అని చెప్పగలుగుతాం. ఒకవేళ ఫుల్ఫిల్ చేయాలంటే అటు నాట్ ఆర్డినరీ రెసిడెంట్. సో ఇక్కడ చూడండి, ఇంకో కండిషన్ వచ్చేసి ఏముందంటే 730 days ఇన్ 2 years, 7 yearsలో 730 days ఇన్ 7 yearsలో. చూడండి, దే హ్యావ్ బీన్ ఇన్ ఇండియా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 730 days ఆర్ మోర్ డ్యూరింగ్ ది 7 previous years ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ది రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. ఇది కూడా సేమ్ అలాగే ప్రీవియస్ ఇయర్ కాకుండా ప్రీవియస్ తర్వాత వెనకట్టి 7 సంవత్సరాల్లో కనీసం అతను 730 రోజులు ఇండియాలో ఉండాలి. మీరు కంటిన్యూస్గా ఉండాల్సిన అవసరం లేదు. 730 రోజులు మొదటి రోజు నుంచి 730 కంటిన్యూ కాదు. నువ్వు ఒక నెలలో 2 రోజులు ఉండు, తర్వాత నెలలో 3 రోజులు ఉండు, ఇంకో సంవత్సరం అంతా ఉండు, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా రా, మళ్ళీ ఎప్పుడైనా ఎప్పుడన్నా వచ్చిపోతుండు. కానీ మనకు ఉండాల్సిన అవసరం ఎంత అంటే అన్ని రోజులు ఒక రోజుని ఆ ఒక రోజు, తర్వాత సంవత్సరం ఒక రోజుని, అలా అన్ని రోజులు కలిపితే ఆ అన్ని రోజులు యాడ్ చేస్తే అతను 730 రోజులు 7 yearsలో ఉండాలి. ఒకవేళ 10 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ఉండకపోయినా, లేకుంటే 730 రోజులు 7 yearsలో ఉండకపోయినా అతడిని ఏమని పిలుస్తాము అంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్ అని కాల్ చేస్తాం. సో చూద్దాం, మనకు ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఈ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ వచ్చేసి, మిస్టర్ ఆర్ ఆఫ్టర్ స్టేయింగ్ ఇన్ ఇండియా ఫర్ 20 years వెంట్ టు చైనా on 28th December 2020. He came back to India on 10th August 2023. Determine his residential status for assessment year 2024-25. మిస్టర్ ఆర్ ఏం చేస్తాడంటే గత 20 సంవత్సరాలుగా ఇండియాలో ఉంటున్నాడు. అతను ఏం చేస్తాడంటే 28 డిసెంబర్ 2020 తేదీన చైనాకి వెళ్ళాడు. చైనాకు వెళ్ళి అతను ఏం చేశాడంటే మళ్ళీ ఇండియాకి 10th ఆగస్టున 2023లో తిరిగి వచ్చాడు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమంటే డిటర్మైన్ హీజ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2024-25. ఇది అసెస్మెంట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్కు ముందు ప్రజెంట్ జరిగే, ఇప్పుడు మనం ప్రజెంట్ ఇయర్ని ఏమంటామంటే అసెస్మెంట్ ఇయర్ అంటున్నాము. అసెస్మెంట్ ఇయర్ కంటే ముందు ఇయర్ ఏమందంటే ప్రీవియస్ ఇయర్. దీన్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి. ఆన్సర్ మనం చూడండి, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఆన్సర్ చూడక ముందుకు మీరు ఒకసారి క్వశ్చన్ బాగా మళ్ళీ చదవండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ డేస్ ఫర్ 2023-24 ప్రీవియస్ ఇయర్. ఇప్పుడు మనకు 2024-25 అసెస్మెంట్ ఇయర్, ఇక్కడ 2023-24 వచ్చేసి ప్రీవియస్ ఇయర్. ఈ ప్రీవియస్ ఇయర్కి మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, హీ కేమ్ బ్యాక్ టు ఇండియా ఆన్, ఎప్పుడు వచ్చాడు ఇండియాకి, ఇక్కడ చూడండి 10th ఆగస్ట్ ఉంది, 10th ఆగస్ట్ 2023. సో ఇప్పుడు 10th ఆగస్ట్ నుంచి మిగిలిన రోజులు అన్నీ లెక్క పెట్టండి. లెక్క పెడితే 22 రోజులు వస్తుంది. తర్వాత ఏముంది సెప్టెంబర్, ఆగస్ట్ తర్వాత ఏమొస్తుంది సెప్టెంబర్లో ఎన్ని రోజులు ఉన్నాయి, 30 రోజులు ఉన్నాయి. అక్టోబర్లో 31 రోజులు ఉన్నాయి. నవంబర్లో 30 రోజులు ఉన్నాయి. డిసెంబర్లో 31 రోజులు ఉన్నాయి. జనవరిలో ఇక్కడ మనకి ఏమవుతుంది, డిసెంబర్ తర్వాత ఏమవుతుంది జనవరి 2024. మనకు కావాల్సింది కూడా 2023-24. సో ఇక్కడ మనకి క్యాలెండర్ ఇయర్ మారుతుంది కానీ ఫైనాన్షియల్ ఇయర్ మారట్లేదు. సో మనకు 23-24లో ఏ ఫైనాన్షియల్ ఇయరో ఆ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 మధ్యలో ఉండే నెలలన్నిటినీ, రోజులన్నిటినీ మనం లెక్కించుకోవాల్సి వస్తుంది. సో జనవరి 2024 31 days, ఫిబ్రవరిలో 28 days, మార్చిలో 31 days. మొత్తం ఎన్ని రోజులు ఉన్నాడు చూడండి. మొత్తం ఎన్ని రోజులు ఉన్నాడంటే అతను 234 రోజులు. ప్రీవియస్ ఇయర్ 23-24లో 234 days ఉన్నాడు. సో మనకు ఫస్ట్ బేసిక్ కండిషన్ ఏముంది ఒకసారి చూసినట్లయితే చూడండి, మనకు ఎస్ మిస్టర్ ఆర్ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా, హీ సాటిస్ఫైడ్ ఫస్ట్ బేసిక్ కండిషన్. ఇతను ఫస్ట్ బేసిక్ కండిషన్ ముందు 180 days ఆర్ మోర్. ఇక్కడ ఏముంటుంది 334 days అంటే 234 రోజులు అంటే 182 రోజులు అంతకంటే ఎక్కువనే ఉన్నాడు కాబట్టి. సో దెర్ ఆర్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 182 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. సో ఇప్పుడు ఏమంటాం, ఎస్ హీ సాటిస్ఫైడ్ ఫస్ట్ బేసిక్ కండిషన్.
సో అప్పుడు బేసిక్ కండిషన్ సాటిస్ఫై అయితే అతను ఏమంటాం మనము, అతన్ని రెసిడెంట్ ఇన్ ఇండియా, హీఈస్ అ రెసిడెంట్, మిస్టర్ ఆర్ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా. తర్వాత ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇంకో క్వశ్చన్ చూడండి. మిస్టర్ కే, ఏ కెనడియన్ పర్సన్ కమ్స్ టు ఇండియా ఎవ్రీ ఇయర్ అండ్ స్టేస్ ఇన్ ఇండియా ఫర్ 4 months. ఆ 4 months ఏమంటే జనవరి టు ఏప్రిల్ ఎవ్రీ ఇయర్ సిన్స్ జనవరి 2016, డిటర్మైనింగ్ హీస్ రెసిడెన్షియల్ స్టేటస్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2024. ఏ కెనడియన్ పర్సన్ కమ్స్ టు ఇండియా ఎవ్రీ సంవత్సరం, 10 సంవత్సరం వస్తున్నాడంట. వచ్చినప్పుడల్లా 4 నెలలు ఏప్రిల్ నుంచి జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఇండియాలో ఉంటాడంట. తర్వాత ఏముంది, ఎప్పటి నుంచి వస్తున్నాడంట, అది కూడా 2016 నుంచి వస్తున్నాడంట. ఇప్పుడు ఏముంది, డిటర్మైనింగ్ హీస్ రెసిడెన్షియల్ స్టేటస్ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 2024 యొక్క అసెస్మెంట్ ఇయర్లో ఉండే అతని యొక్క ఎన్ని రోజులు నివసిస్తున్నాడు, అతని యొక్క ప్రీవియస్ డేటా ఏంది మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ మనం ఏం చేద్దాము, ప్రీవియస్ ఇయర్లో డేస్ కనుక్కుందాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ డేస్ ఫర్ 2023-24 ప్రీవియస్ ఇయర్. ఏప్రిల్ చూడండి, జాగ్రత్తగా గమనించిన అతను జనవరి టు ఏప్రిల్, మనకి ఇయర్ ప్రీవియస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సో ఏప్రిల్ 23 నుంచి స్టార్ట్ అవుతుంది. సో జనవరి ఉంది కానీ జనవరి నుంచి తీసుకోకూడదు, ఎందుకంటే మార్చి ఏప్రిల్ ఆ మధ్యలో మనకు ఫైనాన్స్ ఇయర్ చేంజ్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ 2023 ఎప్పటి వరకు ఉన్నాడు అతను ఎప్పటి వరకు ఉన్నారంట, మనకు ఎవ్రీ ఇయర్ వస్తున్నాడు, సిన్స్ జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా వస్తున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు కూడా అతను మళ్ళీ కూడా వస్తాడు, కాబట్టి ఇప్పుడు కూడా వచ్చిపోయినట్లే. కాబట్టి ఏప్రిల్ 2023లో 30 రోజులు, జనవరి ఎక్కడి నుంచి ఇంక ఏప్రిల్ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు కదా అతను, ఏప్రిల్ తర్వాత ఉన్నాడు. తర్వాత ఇంక ఏప్రిల్ నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తాడు, మళ్ళీ 24లో జనవరిలో వస్తాడు 31 days, మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఫిబ్రవరిలో 28 days వస్తాడు, తర్వాత మార్చి 24కి 31 days వస్తాడు. సో ఈ 4 నెలలు ఉంటాడు. సో ఈ 4 నెలలు ఏముంది, ఒక నెల ఏమో 23లోది, మిగిలిన 3 నెలలు 24లోటి ఉన్నాయి. సో ఈ 4 నెలలు కలిపితే మనకు 120 రోజులు వస్తుంది. వెదర్ హీ సాటిస్ఫైడ్ ఫస్ట్ కండిషన్, నో. వెదర్ హీ సాటిస్ఫైడ్ సెకండ్ కండిషన్, ఎస్. ఎందుకంటే మనకు ఫస్ట్ కండిషన్లో ఏముంది, 182 రోజులు ఉండాలి, కానీ 122 రోజుల కండిషన్ ఇక్కడ బ్రీచ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ చూసుకుందాం. సెకండ్ కండిషన్లో మనకేముంది, 60 days కావాలి. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆ ప్రొవిజన్ ఏముంది, 60 days కావాలి. 6 daysలో ఏముంది, మనకు ఆల్రెడీ 120 days. ఓకే, ఫస్ట్ పార్ట్ సాటిస్ఫైడ్. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దాం. సో 90 days in 2016 year, 120 days ఈచ్ ఇయర్ ఫ్రమ్ 2017 he stayed in India. సో మనము ఇప్పుడు దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఒక రోజుకి ఒక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నట్లు, 120 రోజులు ఉన్నట్లు. అట్లా వెనక్కి 4 సంవత్సరాలు చేసుకున్నామంటే ఎన్ని రోజులు అవుతుంది, 480 రోజులు అవుతుంది. వెనక్కి 4 సంవత్సరాలు వేసినామంటే ఎన్ని రోజులు అవుతుంది, 480 రోజులు అవుతుంది. అంటే మనకి ఎన్ని రోజులు కావాలి, మామూలుగా యాక్చువల్గా 4 yearsలో 365 days. సో వెదర్ హీ సాటిస్ఫైడ్ సెకండ్ కండిషన్, యాస్ 60 days ఉన్నాడు ఒక ప్రీవియస్ ఇయర్లో. దానికంటే ముందు ప్రీవియస్ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటున్నాడు, దానికంటే ముందు ప్రీవియస్ ఇయర్లో అతను 480 రోజులు ఉంటున్నాడు, అంటే 360 రోజుల కంటే ఎక్కువ ఉంటున్నాడు. కాబట్టి అతను సెకండ్ బేసిక్ కండిషన్ సాటిస్ఫై చేశాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అతను ఆర్డినరీ రెసిడెంటా, నాట్ ఆర్డినరీ రెసిడెంటా, సో మనం క్యాలిక్యులేట్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, అతను 90 days ఏమున్నాడో 2016లో ఉన్నాడో, జాగ్రత్తగా నేను ఇక్కడ అంతా క్యాలిక్యులేషన్ చూసుకోండి. 2016 మనకి ఎప్పుడు వస్తారు, 2016 నుంచి వస్తూనే ఉన్నాడు. 2016 నుంచి కూడా అతను ఏం చేస్తున్నాడు, ఇండియాకి వస్తూనే ఉన్నాడు. సో మనకి మనం క్యాలిక్యులేషన్ చూద్దాం 2016 నుంచి. ఇప్పుడు ఇది 2015, 2016లో అక్కడ మనకు ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి 3 months ఉన్నాయి, ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి మార్చి వరకు 90 days వేసాము. సో ఇప్పుడు 2016, 17 అంటే ఎప్పుడు మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, 31st ముగుస్తుంది, 120 days ఉన్నాడు. ఇక్కడ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, మార్చికి ఎండ్ అవుతుంది, 120 days ఉన్నాడు. ఇట్లాగే వరుసగా 1, 2, 3, 4, 5, 6, 7 years ఉన్నాడు. 7 yearsలో మనకి ఎన్ని రోజులు అవుతుంది, మొత్తం కలిసి పైన 90 days ప్లస్ ఈ 120 days అన్నీ కలిపితే 930 days అవుతుంది. చూడండి, ఇప్పుడు రిలవెంట్ మనకి ఇమీడియట్ 4 yearsలో చూసుకుంటే 1, 2, 3, 4 ఈ 4 yearsలో ఏముంది 480 days. కాబట్టి బేసిక్ కండిషన్ సాటిస్ఫైడ్. ఇప్పుడు మనము సెకండ్లో అడిషనల్ కండిషన్ చూసుకోవాలి. అడిషనల్ కండిషన్స్
ఈ అడిషనల్ కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు అతను రెసిడెంట్, ఆర్డినరీలీ రెసిడెంట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు 930 days ఎన్ని ఇయర్లో కావాలి మనకు? ఫస్ట్ కండిషన్ వచ్చేసి 10 yearsలో 2 years ఉండాలి. సెకండ్ కండిషన్ వచ్చేసి 7 yearsలో 730 days ఉండాలి. ఇప్పుడు లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 years ఉన్నాయి. ఈ 7 yearsలో ఎన్ని రోజులు ఉండాలి మనకు కావాల్సింది? 730 days. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాడు? 930 days ఉన్నాడు. సో వెదర్ ఈ సాటిస్ఫైడ్ ఆర్ నాట్? యాస్ ఇది సాటిస్ఫైడ్ అయినాడు. ఇంకోటి ఆల్రెడీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు కావాల్సిన? 365 + 2 ఎంత అవుతుంది? 730 days. 10 yearsలో కూడా 730 days కావాలి. 7 yearsలో కూడా 730 days కావాలి. 730 days అతను 10 సంవత్సరాలు పూర్తి చేయని, 7 సంవత్సరాలు పూర్తి చేయని, లేకపోతే 4 సంవత్సరాలను పూర్తి చేయని, ఎన్ని సంవత్సరాల కన్నా పూర్తి చేయని, అది 1 నుంచి 10 సంవత్సరాల లోపు, 1 నుంచి 7 సంవత్సరాల లోపు ఎప్పుడన్నా కానీ, అరే ఇది 6 సంవత్సరాలు అయింది, ఇక్కడ 10 సంవత్సరాలు లేదు కదా, 10 సంవత్సరాలు లేకపోతే అట్లా ఏం కాదు. అతను 7 సంవత్సరాలు 730 రోజులు ఉన్నాడు. అది మనకు 10 సంవత్సరాలు లేకపోయినా క్యాలిక్యులేషన్ మనకి 7 సంవత్సరాలు అతను ఉండే మినిమం రిక్వైర్మెంట్ డేస్ ఉన్నాయా లేదా అది ఇంపార్టెంట్. సో ఉన్నాడు కాబట్టి ఈ సాటిస్ఫైడ్. చూడండి, మిస్టర్ కే రెసిడెంట్ ఇన్ ఇండియా, హీ సాటిస్ఫైడ్ సెకండ్ బేసిక్ కండిషన్, స్టే ఫర్ 60 days + 365 days. There are in India for a period of 60 days or more during the relevant financial year and have been in India for total 365 days or more in the. ఇది ఫస్ట్ బేసిక్ కండిషన్. ఇక్కడ ఏమైంది మనకు 120 days ప్రీవియస్ ఇయర్లో ఉన్నాడు, 480 days ఏముంది ఇన్ ద 4 ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఇయర్స్లో ఉన్నాడు. తర్వాత సెకండ్, రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ ఆర్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. దీన్ని ఆలోచించాలి. ఇప్పుడు మిస్టర్ కే రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ డిసైడ్ అయిపోయింది ఆన్సర్. హీ సాటిస్ఫైడ్ అడిషనల్ కండిషన్స్. ఏముంది? రెసిడెంట్ 2 yearsలో 10 years ఉండాలి, 10 yearsలో 2 years ఉండాలి. తర్వాత 7th edition 7 years. సో అతను మనకి ఎన్ని ఉన్నాడు? హీ స్టేడ్ ఇన్ 840 days ఇన్ 7 years, 930 days ఇన్ 10 years. 10 years లేకపోయినా అతను ఉండే రోజులన్నీ కూడా 930 days ఉన్నాయి. సో హీ సాటిస్ఫైడ్ బోత్. ఫస్ట్ బేసిక్ కండిషన్ సాటిస్ఫై చేశాడు, దాంతోపాటు సెకండ్ అడిషనల్ కండిషన్ కూడా సాటిస్ఫై చేశాడు. సో హీఈస్ మిస్టర్ కే ఈజ్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. సో అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక ఒక టేబుల్ ఉంది, టేబుల్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇదేంటంటే ఇప్పుడు ట్యాక్స్ ఇన్కమ్, ఇప్పుడు ఇన్కమ్ ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క విధంగా వస్తుంది. ఒకసారి ఇన్కమ్ పర్సన్స్ బయట ఉంటారు, పర్సన్స్ లోపల ఉంటారు. తర్వాత ఇన్కమ్ ఒక చోట నుంచి వస్తుంది. ఇప్పుడు ఆర్డినరీ ఎవరు, నాట్ ఆర్డినరీ మనకు తెలుసు. ఇప్పుడు రెసిడెంట్ అంటే మనం ఏం చేసుకోవాలి? ఇతను ఆర్డినరీ రెసిడెంట్. ఇది నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటే మీన్స్ ఏంటంటే రెసిడెంటే కానీ అతను అడిషనల్ కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు. నాన్ రెసిడెన్స్ అంటే మీన్స్ ఏంటంటే ఇది ఏ కండిషన్ కూడా సాటిస్ఫై చేయట్లేదు. సో ఇప్పుడు టేబుల్ చూసినట్లయితే మనకు ట్యాక్స్ ఇన్సిడెన్స్, తర్వాత సీరియల్ నెంబరు, ఇన్సిడెంట్ ఇది. ఇక చూడండి, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఇన్ ప్రీవియస్ ఇయర్ వెదర్ ఇట్ అక్రూస్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. చూడండి, ఒక పర్సను ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నాడు ఇండియాలో నుంచి ఇన్ ప్రీవియస్ ఇయర్. అతను ఏం చేస్తున్నాడు? ఆ వచ్చే ఇన్కము అది విదేశాల నుంచైనా ఇండియాల నుంచైనా, ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచైనా రానివ్వండి, కానీ ఆ ఇన్కము ఏం చేస్తుందంటే ఇండియాలో రిసీవ్ చేసుకుంటున్నాడు. నువ్వు సపోజ్ అమెరికాలో వర్క్ చేసి వస్తావు, ఒక 2 months పని చేసి వచ్చిన తర్వాత ఆ డబ్బు ఇండియాకి వచ్చి చేరింటుంది. సో నువ్వు వర్క్ చేసినావు అక్కడ, కానీ దాన్ని తీసుకున్నది ఎక్కడ? నువ్వు ఇండియాలో తీసుకుంటున్నావు. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. నువ్వు ఎక్కడైనా దానికి సంపాదించడానికి పనిచేసిరా, కానీ ఇండియాలో డబ్బు తీసుకుంటున్నట్లయితే దాన్ని ఏమంటారంటే రెసిడెంట్కి ట్యాక్సిబుల్ అవుతుంది, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి కూడా ట్యాక్సిబుల్ అవుతుంది, నాన్ రెసిడెంట్కి కూడా ట్యాక్సిబుల్ అవుతుంది. సెకండ్ పాయింట్, ఇన్కమ్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ వెదర్ ఇట్ అక్రూస్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. ఇది అబ్రాడ్లో మనం ఇక్కడ ఏముంది తీసుకున్నది ఇన్కము ఎక్కడైనా చేసినా కానీ ఆ ఇన్కమ్ ఏమవుతుందంటే ఇది ప్రీవియస్ ఇయర్కి సంబంధించినది అయితే అది కూడా ట్యాక్సబుల్ అవుతుంది. ట్యాక్సబుల్. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి ఇన్కమ్ దట్ అక్రూస్ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా ఇన్ ప్రీవియస్ ఇయర్ వెదర్ ఇట్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. ఇంకేమైంది, నువ్వు ఇన్కమ్ ఇండియాలోనే సంపాదించినావు అనుకోండి, ఇండియాలోనే సంపాదించి బయట దేశాల్లో దాన్ని కలెక్ట్ చేసుకున్నావు. ఈవెన్ అప్పుడు కూడా ఏమవుతుందంటే
నువ్వు ఎక్కడ ఇండియాలో సంపాదించినా ఆ డబ్బు రెసిడెంట్కి ట్యాక్సిబులే, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి ట్యాక్సిబులే, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ట్యాక్సిబులే. ఫోర్త్ పాయింట్, ఇన్కమ్ దట్ ఈస్ డీమ్డ్ టు అక్రూస్ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా ఇన్ ప్రీవియస్ ఇయర్ వెదర్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. ఇది కూడా సేమ్, నువ్వు తీసుకున్న డబ్బులు అది ప్రీవియస్కి సంబంధించినప్పుడు అది ట్యాక్సిబుల్ అవుతుంది, 3 దానిలకు ట్యాక్సిబుల్ అవుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇన్కమ్ దట్ అక్రూస్ ఆర్ అరైజ్ ఆర్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇన్ ఇండియా ప్రీవియస్ ఇయర్ ఫ్రమ్ ఏ బిజినెస్ కంట్రోల్డ్ ఫ్రమ్ ఏ ప్రొఫెషన్ సెటప్ ఇన్ ఇండియా. ఏమవుతుంది, ఇన్కమ్ దట్ అక్రూస్ ఆర్ అరైజ్ ఆర్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా. ఇది అవుట్ సైడ్ ఇండియా, అబ్జర్వ్ చేయండి, అవుట్ సైడ్ ఇండియాలో వచ్చే డబ్బు అది ప్రీవియస్ ఇయర్లో ఫ్రమ్ ఇండియాలో కంట్రోల్ చేస్తున్నప్పటికీ, ప్రొఫెషన్ అంతా ఇండియాలో సెటప్ చేసినప్పటికీ దాని బయట దేశాల నుంచి డబ్బు ఒకవేళ రిసీవ్ అవుతుంది అనుకోండి. సో ఏమవుతుంది, ఇండియా అవుట్ సైడ్ తర్వాత బిజినెస్ ప్రొఫెషన్ అంతా ఇండియాలో సెటప్ చేశాడు, కానీ అతను అవుట్ సైడ్ ఇండియా తను అక్రూజ్ చేస్తున్నాడు ఆ డబ్బులను. సో అప్పుడు ఏమవుతుంది, రెసిడెంట్కి ట్యాక్సిబుల్ అవుతుంది, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి ట్యాక్సిబుల్ అవుతుంది, ఎన్ఆర్ఐకి నాట్ ట్యాక్సిబుల్ అవుతుంది. సో ఇన్కమ్ దట్ అక్రూజ్ ఆర్ అరైజ్ ఆర్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇన్ ఇండియా ఇన్ ప్రీవియస్ ఇయర్ ఫ్రమ్ ఏ బిజినెస్ కంట్రోల్ ఫ్రమ్ ఏ ప్రొఫెషన్ సెటప్ అవుట్ సైడ్ ఇండియా. సో ఇది అవుట్ సైడ్ ఇండియానే రెండు అవుట్ సైడ్ ఇండియా అవుతుంది. ఒకటి ఇక్కడ ట్యాక్సిబుల్, నాట్ ట్యాక్సిబుల్. తర్వాత ఇన్కమ్ అక్రూయింగ్ ఆర్ అరైజింగ్ అవుట్ సైడ్ ఇన్ ఇండియా ఇన్ ఎనీ పాస్ట్ ప్రీవియస్ ఇయర్ బాట్ టు ఇన్ ఇండియా ప్రీవియస్ ఇయర్. ఏమవుతుందంటే అతడు కొంతమంది మనం డబ్బులు పొదుపు చేస్తుంటాం కదా, కొంచెం అతను కూడబెట్టిన డబ్బులు అన్నీ కూడా కూడబెట్టేసి ప్రీవియస్ ఇయర్ డబ్బులు ఆల్రెడీ ట్యాక్స్ కట్టేసింటాడు. సో అతను వాడుకోకుండా డబ్బులు కూడా తీసుకొని మళ్ళీ ముందు సంవత్సరానికి ఒకవేళ వచ్చింది అనుకోండి, గత సంవత్సరాల్లో సంపాదించిన డబ్బు అంతా పోగు చేసుకొని అతను ఇండియాకి తీసుకొచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా ముగ్గురికి నాన్ ట్యాక్సబుల్. దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ చూడండి, ఇది ఏప్రిల్ 2023 పేపర్లో అడిగాడు. ఏప్రిల్ 2023 పేపర్. ఎక్స్ హూ ఈస్ ఏ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా హ్యాస్ ఎర్న్డ్ ఇన్కమ్ త్రూ ది ఫాలోయింగ్ సోర్సెస్. ఎక్స్ అప్రోచ్డ్ యూ ఫర్ అడ్వైజ్ ఆన్ దట్ ట్యాక్సబిలిటీ ఆఫ్ సేమ్. ఇప్పుడు విన్నారు కదా, మీరు డిసైడ్ చేయండి. త్రూ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. త్రూ అగ్రికల్చర్ ఇన్కమ్ ఇన్ ఇండియా. నాన్ రెసిడెంట్ అంటే మనకు అర్థమైంది, అతడు రెసిడెంట్ కాదు, అతను ఇండియాలో ఉన్నాడు, అతను బేసిక్ కండిషన్స్ సాటిస్ఫై చేయడు. సో నాన్ రెసిడెంట్ ఏం చేస్తున్నాడు, అతను ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినాడు, ఇన్కమ్ వస్తుంది. తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్ చైనా నుండి వస్తుంది. సో వెదర్ ఏ ఇన్కమ్ ఇతనికి ట్యాక్సిబుల్ అవుతుందని మనం డిసైడ్ చేయాలి. ఆన్సర్ వచ్చేసి Answer, as X is non-resident for the given previous year, his tax liability per respective incomes can be determined as under. Through investment in India, the income received on investment such as financial securities, other assets from India is taxable in the hands of Mr. X during the relevant assessment year. ఏముంది ఇక్కడ, అతని ఇన్కము ఈ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ కానీ ఎనీ అసెట్స్ కానీ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇండియాలో పెట్టినాడు కాబట్టి ఆ ఇండియాలో నుంచి వచ్చే అమౌంట్కి అతను ఏం చేయాలి, అతను మిస్టర్ ఎక్స్ ట్యాక్స్ పే చేయాల్సిందే. ఇన్కమ్ జనరేటెడ్ ఇన్ ఇండియాలో జనరేట్ అయింది ఈజ్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇండివిజువల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆర్ ది సెట్ ప్రీవియస్ ఇయర్. త్రూ అగ్రికల్చర్ ఇన్కమ్ ఇన్ China. Second was agriculture. The agriculture income from China received by non-resident is not taxable as the income is generated outside India. సో మనకందరికి క్వశ్చన్ రావచ్చు, అగ్రికల్చర్ ఇన్కమ్ ఓన్లీ ఇండియాలో మాత్రమే ఎగ్జెంప్టెడ్. ఇది ఇండియా ఇన్కమ్ కాదు. ఈ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది, చైనా నుండి వచ్చేది. సో వారి దేశపు ఇన్కమ్ మన దేశంలో ట్యాక్సిబుల్ కాదు. సో అగ్రికల్చర్ ఇన్కమ్ ఏమవుతుంది, ఇక్కడ ట్యాక్సిబుల్ కాదు, మనకి ఎగ్జాంప్టెడే. బట్ ఏంటంటే ఈ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది అవుట్ సైడ్ ఇండియా వస్తుంది, అవుట్ సైడ్ ఇండియానే తీసుకుంటున్నాడు. సో నాన్ రెసిడెంట్కి నాట్ ట్యాక్సబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అరాల్ నాట్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో, అండ్ ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్, ప్లీజ్ కామెంట్ బిలో ద కామెంట్ సెషన్. సో థ్యాంక్స్ ఫర్
హ్యావ్ ఎ నైస్ డే.